నేను మీకు ఒక క్రైమ్ స్టోరీతో ముందుకు వచ్చాను. హాయ్, నేను మీ నీధా ఎడిటింగ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు స్టోరీ చూడకపోతే నా ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేశాను, చూడండి. చాప్టర్ 4. రేణుక వాంగ్మూలం. యాకూబ్ రేణుకను అరెస్ట్ చేశాడు, కాని భయంతో వణికిపోతుంది. సార్, నేను రమేష్ గారిని చంపలేదు అని రేణుక ఏడుస్తూ అంది. నేను కేవలం ఆయన డెస్క్ శుభ్రం చేయడానికి వెళ్లాను. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. అయితే ఆ ఖాళీ డైరీ ఎందుకు అని యాకూబ్ అడిగాడు. రేణుక మెల్లగా చెప్పింది, ఆ డైరీ ఖాళీగా లేదు సార్. నేను డెస్క్ శుభ్రం చేసేటప్పుడు ఆ డైరీ తెరిచి ఉంది. అందులో చాలా పేజీలు నిండా ఏదో రాసి ఉంది. రమేష్ గారి శవాన్ని చూడగానే నేను ఆ డైరీని అలాగే పక్కన పెట్టేసి పారిపోయాను. రేణుక చెప్పిన దాని ప్రకారం డైరీ కనిపించేలోగా మాయమైపోయింది. యాకూబ్ కళ్ళు మెరిశాయి. హత్య చేసిన ఒకరు, కాని సాక్ష్యాన్ని మాయం చేసిన మరొకరు. చాప్టర్ 5. చివరి మలుపు. యాకూబ్ రమేష్ మరణించిన రాత్రి సీసీటీవీ ఫుటేజీని మళ్లీ పరిశీలించాడు. 4 గంటలకు రేణుక లోపలికి వెళ్లడం స్పష్టంగా కనిపించింది. కాని రేణుక బయటకి వచ్చిన 10 నిమిషాల తర్వాత ఇంకొక వ్యక్తి ఆఫీసు గదిలోంచి మెరుపులా బయటకి వచ్చి, లిఫ్టు కాకుండా పక్కనే ఉన్న మెట్ల మార్గం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కిందికి వెళ్లడం కనిపించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆ కంపెనీ యొక్క ప్రధాన ఆర్థిక అధికారి సుచిత్ర. యాకూబ్ సుచిత్ర ఇంటికి వెళ్లాడు. సుచిత్ర ప్రశాంతంగా కూర్చుని కాఫీ తాగుతుంది. సుచిత్రగారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రమేష్ డైరీ మీ దగ్గర ఉంది కదా అని యాకూబ్ సూటిగా అడిగాడు. సుచిత్ర ముఖంలో నవ్వు చెదిరింది. ఆమె గట్టిగా పళ్ళు కొవికింది. నేను చంపలేదు, మీరు నిరూపించలేరు. చంపింది మీరు కాకపోవచ్చు, యాకూబ్ గంభీరంగా అన్నాడు. కాని ఆ డైరీలో ఉన్న నిజం 2015 నాటి స్కామ్ గురించి. ఆ స్కామ్ జరిగి డబ్బు స్వాహా అయిన తరువాత మొత్తం సెటిల్మెంట్ పేపర్ వర్క్పై సంతకం చేసి మీరే రమేష్ డైరీలో మీ పేరు, మీరు తీసుకున్న కమిషన్ వివరాలు రాశాడు. అందుకే మీరు హత్య జరిగిన తర్వాత ఆ డైరీని తీసేశారు. అది మీ పాతనేరం. సుచిత్ర లేచి నిలబడింది. మీరు తప్పు చేస్తోన్నారు. రేణుకనే లేదు, యాకూబ్ ఆమెను ఆపాడు. రమేష్ను చంపింది అసలు హంతకుడు మీ భర్త రాజేష్. రమేష్ రాజేష్కు కాల్ చేసి ఆ స్కామ్ గురించి, సుచిత్ర గురించి చెప్పి డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బయటపెడతానని బెదిరించాడు. రాజేష్ కోపంతో పేపర్ కట్టర్తో రమేష్ను పొడిచాడు. మీరు వచ్చినప్పుడు రమేష్ చనిపోయి ఉన్నాడు. కాని మీరు ఆ డైరీని తీసి సాక్ష్యాన్ని దాచడానికి ప్రయత్నించారు. యాకూబ్ ఒక ఫైల్ బయటకి తీశాడు. రమేష్ చనిపోయి ఉన్నాడు, కాని మీరు ఆ డైరీని తీసి సాక్ష్యాన్ని దాచడానికి ప్రయత్నించారు. ఆ డైరీని పరిశోధన కోసం తీసుకెళ్లినప్పుడు అది ఖాళీగా లేదు. ఆ డైరీని మొత్తం ఫైల్ పెట్టెల్లో 2016కు ప్రాజెక్ట్ ఫైల్లో దాచారు. సుచిత్ర కూలబడిపోయింది. అసలు మిస్సింగ్ కాలేదు. అది యాకూబ్ గుర్తించిన పాత ఫైల్స్లోనే ఆ స్కామ్కి సంబంధిన ముఖ్య పత్రంగా దాగి ఉంది. ఆ కళ్ళలోంచి నీళ్లు రాలాయి. నిజం ఎప్పుడూ ఎక్కడో ఒకచోట దాగి ఉంటుంది, లేదా ఒక ఖాళీగా కనిపించే డైరీలో కావచ్చు. ఈ కథలో మీకు నచ్చిన అంశమేమిటి? బాయ్ ఫ్రెండ్స్. స్టోరీ నచ్చితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.